అక్క మీ పేరు? లక్ష్మి. సరే చెప్పండి అక్క, మీరు కూడా మీ సమస్యలు ఏంది? ఈ బస్తీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము 15 సంవత్సరాలు ఉంటున్నాం ఈ బస్తీలో. ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు అయిందో మా అత్త మా మామ ఉండి, కానీ మేమైతే 15 సంవత్సరాలు అయింది. మా పిల్లలు 5 మంది ఆడపిల్లలు. మాకు ఏం లేదు, ఎవరిది సాయం లేదు మాకైతే. పిల్లలు చదువుకుంటారా? పిల్లలు చదువుతున్నారు. ఎలా ప్రైవేటా గవర్నమెంట్ స్కూలా? ప్రైవేటే కాదు, గవర్నమెంటే. గవర్నమెంట్లో అయినా ఫీజు కట్టుకోవాలి. ఎట్లా కడుతున్నారు మరి? ఏం పని చేస్తారు మీరు? మేము ఇంట్లో పని చేస్తాం. వెళ్తుందా మరి? పిల్లలకి వెళ్తుందా? వెళ్తుంది. అట్లా ఇట్లా చేసుకొని కష్టపడి సాగుకోవాలి కదా పిల్లలు. గవర్నమెంట్ నుంచి ఇండ్లు ఇస్తామంటారు, పింఛన్లు ఇస్తామంటారు పిల్లలకు. లేదు, ఆ 2500 అన్నాడు. అటే పోయిండు. ఫ్రీ బస్ పెట్టిన వాళ్ళకే పోయిన వాళ్ళకే లాభం ఉంది. ఫ్రీ బస్ ఎవరి కోసం పెట్టినట్ట? అయితే ఏం లాభం లేదు. రోజు తినేటోకు లాభం. అది ఆఫీసులలో అక్కడ ఇక్కడ పోయేటోకు లాభం. మాకైతే ఏది లేదు. 6 నెలలకు ఫ్రీ బస్సులు మీకు పెట్టింది కానీ మొగోళ్ళకి చంపిండు కదా మీ టికెట్లు కూడా. మా టికెట్ మొగోళ్ళకి చంపి మేము ఏడాది కోనాడు 6 నెలలకు కోనాడు పోయేటోళ్ళం కదా. రోజు పోయేటోళ్ళకి అంటే బెనిఫిట్. మా అసలు మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకోరు? మీకు ఏమైనా ఇండ్లు ఇస్తామన్నారు, ఇచ్చిరంట కదా? ఇండ్లు లేదు ఆడ వచ్చిండు ఇంకా చంపుతుండు అందరు. ఆడికే గుంతుడు, లేని వాళ్ళని ఆడికే గుంతుడు. ఏది బాగుంది అంటారు మరి మీకు? మాకేది బాగుంది? మునుకున్నదే ఎట్లనో అట్లా మంచిగా ఉండరు. అంటే ఇది ఇది అది అది చేయాలి, ఇది చేయాలి, ఇంట్లోనే ఉంది. మీరు ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి మరి? ఇప్పుడు మాకు మంచిగా చేస్తే చాలా ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే మొత్తమే ఊడ్చుకొని ఆకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గవర్నమెంట్కి సంబంధం లేదు, అక్కడ సంబంధం లేదు. ఎమ్మెల్యే ఎంపైఎం ఉంది కదా, మళ్ళీ ఆయన ఏంది వస్తుందా, పరిచయం చేస్తుందా ఒకసారి? ఏం పోతారు ఆయన? ఓటు ఉన్నప్పుడు వస్తాడు, 4 దినాలు ఇది అట్లా అది ఇట్లా అంటారు, పోతారు. మరి రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తాయి, ఓటు వేస్తారా మరి? ఏం వేస్తారో ఏం పోతారు. ఎవరికి వేయాలి, ఎవరికి లేదు. నువ్వెవరికి వేస్తావు చెప్పురాదా? ఇంట్లో కూర్చో అయిపోతుంది కదా. ఓటు వేయకుండా వాళ్ళకు వేసి ఏం ఫైదా? అడగాలి కదా. అడిగినాము, అన్ని చేసినాక అంతకే ఉన్నారు వాళ్ళు. వచ్చినప్పుడు ఇంత అంటారు, అయిపోయాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడ మనీ చూసినోడే లేడు. ఇండ్లు గులగొలమంటున్నారు కదా, మళ్ళీ దాని గురించి ఏమంటారు? ఇళ్ళ నీళ్ళు వస్తే కూడా ఎవరు పట్టించుకోడు. 2 దినాలు తిరుగుతారు, ఇట్లా అట్లా వెళ్ళిపోతారు. ఇల్లు గులగొడితే నువ్వేడు ఉంటావు అమ్మ మరి? దాని గురించి అడగవా? అడిగి బేజారు వచ్చింది. ఇండ్లు ఇస్తాము, ఇవి పోతాయి, జాగాలు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అంటే ఏది ఇస్తలే. అంటే వాళ్ళు గులగొడితే నువ్వు బయటకు పోతావు ఇక. గులగొట్టేటంత ఉన్నది ఆయన వచ్చి. మున్సిపల్లో చేస్తున్నామంటారు. ఎన్ని సంవత్సరాలు అయింది చేయబట్టి? 30 సంవత్సరాల నుంచి. మీరు ఎక్కినప్పుడు ఎంత జీతం ఉండే? 1200. ఇప్పుడు ఎంత ఉండే? ఇప్పుడు 18,000. మళ్ళీ అసలు ఈ జీతాలు పెంచుతా అన్నాడు, పెంచిందా? పెంచలే. మళ్ళీ దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు జీతాలు కావాలి, కొలువులు ఇస్తాడు, కొలువులు కావాలి. ఇప్పుడు చేస్తుంది కొలువే కదమ్మా. కొలువు పర్మనెంట్ చేస్తాడు, పర్మనెంట్ చేయలేదు. ఎవరు చేయలేదు. ఇది మధ్యలో ఎవరన్నా ఆపుతురంటావా, వాళ్ళు చేస్తలేరంటావా? ఆడే చేస్తలేదు. ఏం చెప్తున్నావు మళ్ళీ? ఏం చెప్పాలనుకుంటున్నావు? నీతో పాటు పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నీలాకనే పేదోళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ గురించి కానీ నీ గురించి కానీ ఆలోచించి రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్తాము ఆయనకి? మా భర్త కొలువు కూడా పోయి నేను ఆ కొలువుకు పోతున్నా. నైట్లో చేసిన 17 సంవత్సరాలు. పింఛన్ వస్తుందా భర్తది? ఏది లేదు, మా భర్తది ఏమి లేదు. పర్మనెంట్ కొలువు ఉండే, కనీసం మా కొలువు కూడా నాకు ఇయ్యలేరు. ఎందుకు అట్లా అడగలేదా నువ్వు మరి? పోతే మీ మొగంది రికార్డ్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పారు. పిచ్చిదాని లేకొని నైట్ పనికి పోయినా. ఇదే కొలువు, ఊడిసే కొలువుకి నా చిన్న పిల్లల్ని పెట్టుకొని. ఇప్పుడు పర్మనెంట్ చేయాలంటున్నావు? పర్మనెంట్ కావాలి, పర్మనెంట్ అన్న చేయాలి, జీతాలు అన్నీ ఎక్కువ చేయాలి. ఎంత చేయాలంటున్నావు జీతాలు? జీతాలు 26,000 అన్నాడు. 26,000 చేయాలి. నీకు మొత్తం కట్టుగా చేతికి ఎంత వస్తుంది? ఇప్పుడు కట్టుగామంగా మొత్తం కంటిన్యూగా చేస్తే 15,000 వస్తుంది. ఒక రోజు డుమ్మా కొట్టకుండా? ఒక్క రోజు డుమ్మా కొట్టకుండా మన ఇంట్లో వెళ్తుందా నీకు ఏమన్నా? ఈ కాలం ఏం వెళ్తుంది? బతుకుతున్నట్టు. మరి అవన్నీ చేయకుండా ఉన్న ఇండ్లు కూడా కొడుతున్నట్టు ఏందంటే అయినది? ఇండ్లు గూల కొడితే మాత్రం మాకు ఇల్లు కావాలి. పిల్లల భవిష్యత్తు గురించి కానీ మీ కొలువుల గురించి కానీ ఏం మాట్లాడాలి? ఫైనల్గా ఏం మాట్లాడాలి? పిల్లలు కూడా గవర్నమెంట్ లోనే చదువుతున్నారు. ఆ పిల్లలకి వెళ్ళకుండా గవర్నమెంట్ లో చదివిస్తున్నాము. కనీసం మా భర్త లేకుండా నేనన్నా పని చేద్దామంటే కూడా కొలువు లేదు. ఇప్పుడు కొలువు పోతేనే జీతం ఇస్తాడు నాకు. పోయిన రోజే 500 కూలి పడుతుంది. మన పిల్లల భవిష్యత్తు ఎట్లా? పిల్లల భవిష్యత్తు లేదు. ఇప్పుడు వీళ్ళకు ఎవరికి జిహెచ్ఎంసీ వర్కర్స్కి వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పర్మనెంట్ చేస్తాము. జిహెచ్ఎంసీ వర్కర్స్కి అన్నీ కూడా కొన్ని వేల కుటుంబాలు ఈరోజు మబ్బులు 6 గంటలకు పోయి వాళ్ళు మధ్యాహ్నం 2-3 గంటల దాకా వాళ్ళ రోడ్ల మీద ఊడ్చితేనే ఈరోజు మనం అందరము తిరుగుతున్నాం. ఒక్క రోజు వాళ్ళకి ఇట్లా రోడ్లు ఊడ్చకుండా ఆగిరనుకో మన పరిస్థితి ఏంది? కొంతసేపు నిలబడలేము, ఏ చెత్త కుండీల దగ్గర నిలబడలేము.
వాళ్ళు చెత్తకుండల దగ్గర నిలబడతారు, వాళ్ళు హెల్త్ చూసుకోరు, వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళు ఈరోజు ఇల్లు సంసారం అంతా వదిలేసి పబ్లిక్ పర్పస్ కోసం అని వాళ్ళు మొత్తం వదులుకొని 14,000 15,000 జీతానికి వాళ్ళు పొద్దున పోతే సాయంత్రం దాకా మళ్ళీ ఒక మనిషి రాకుంటే వీళ్ళకి 5 గంటల దాకా పెడతారు. వర్కం అంటారు అది. 2 గంటలకు మళ్ళీ తంబు పెట్టాలి, 6 గంటలకు తంబు పెట్టాలి. ప్రతిసారి వాళ్ళకు ఎదురు చూస్తుంటారు వీళ్ళను. వీళ్ళు లేకుంటే సూపర్వైజర్లు ఏం చేయలేరు, ఆఫీసర్లు ఏం చేయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. వీళ్ళు లేనిది వీళ్ళకు మాత్రం జీతాలు మాత్రం చేయము. మరి నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు తిరుగుతున్నావు, మరి ఎవరి కోసం తిరుగుతున్నావు నువ్వు? వీళ్ళు ఊడిస్తేనే కదా, వీళ్ళ జీతాలు పెంచాలి కదా, వీళ్ళ జీతాలు ఎందుకు పెంచుతలేరు? ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల రోడ్డు మీద 20 సంవత్సరాల నుంచి వాళ్ళు 60-50 ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్క మహిళ రోడ్డు మీద పనిచేస్తుంది. వాళ్ళ కోసం ఆలోచించాలి కదా. వాళ్ళకి జీతాలు వేస్తే వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు. వాళ్ళ పిల్లలకు కొంచెం హెల్త్ మంచిగా ఉండాలంటే మంచి ఫుడ్ పెట్టాలి. వాళ్ళ ఇంట్లో వండుకుంటే వాళ్ళు కొన్ని సౌకర్యాలు చూసుకోవాలి. కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, డ్రైనేజ్కి కంప్లైంట్ ఇవ్వాలంటే 500 ఇవ్వాలి. ప్రతి దానికి పైసలు కట్టాలి. మళ్ళీ వాళ్ళకి వచ్చే 15,000 పిల్లలని ఏం చదివించుకుంటారు వాళ్ళు. వాళ్ళకి రోజు రానుపోని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఇంట్లో బాధ్యతలు 14-15,000 ఏం నడుస్తాయి? ఇప్పుడు ఈ అమ్మ వచ్చేసి ఆమె ఖాళీ 5,000 జీతానికి ఆ 4 ఆడపిల్లలు చూసుకుంటుందా? భర్తకు ఎంత బాగలేదు, భర్తను చూసుకుంటుందా? ఇల్లు బాధ్యతలు చూసుకుంటుందా? ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న మహిళలకు మరి గవర్నమెంట్ ఏమైనా చేయాలి కదా. 2,500 వీళ్ళకు లేడీస్కి ఇస్తామని చెప్పారు, అవి లేవు. కళ్యాణ లక్ష్మి సరిగ్గా లేవు. వాళ్ళకు గవర్నమెంట్ ఇప్పుడు ఇల్లు అన్నారు, ఆ ఇల్లు గురించి కూడా తెలిసిందే, పైసలు కట్టాలంటారు. ఏడుకంచి ఎవరు అప్లై చేసుకుంటారు? ఏడుకంచి కనీసం వాళ్ళకు ఒక 5,000 చేతిలో లేవు. 10,000 కట్టు, తర్వాత 1,00,000 రూపాయలు కట్టు, తర్వాత నువ్వు కొన్ని కట్టు, ఇల్లు ఎట్లా కడుతుంటే అట్లా. అంటే అవన్నీ కాదు, వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి ఫస్ట్ చిన్న అవసరాలు తీయడానికే గవర్నమెంట్ ఆలోచించేది ఏంది? ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం మీరు పనిచేయండి, అప్పుడు ఆలోచిస్తారు. అప్పటి వరకు అయితే పబ్లిక్ అయితే ఆలోచించారు.